హలో గైస్. రీసెంట్‌గా 'పుష్ప 2' యొక్క థాంక్స్ మీట్ అయితే జరిగింది భయ్య. సో, ఈ మీట్‌లో అల్లు అర్జున్ ఏం మాట్లాడారు? అంతే కాకుండా 'పుష్ప 3' పై హింట్ ఇచ్చారా లేదా? ఇంతకీ 'పుష్ప 3' యొక్క షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చాలా అంటే చాలా క్లియర్‌గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ బాక్స్‌లో బన్నీ అని కామెంట్ చేసేయండి భయ్య. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. దర్శకుడు సుకుమార్ వల్లే 'పుష్ప 2' కోసం పనిచేసిన అందరి జీవితాలు మారిపోయావని అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ అయితే అన్నారు. ఇకపోతే అల్లు అర్జున్ కీలక పాత్ర నటించిన చిత్రమే 'పుష్ప 2'. ఇకపోతే రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఇకపోతే మైత్రి మూవీస్ నిర్మించారు. డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా 18,000 కోట్ల పైగా వసూలు రాబట్టింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోను కూడా అదరగొడుతుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మీద టాక్స్ మీట్ నిర్వహించారు. సినిమా కోసం పనిచేసిన బృందానికి సీల్డ్ అయితే అందించింది. ఇకపోతే అల్లు అర్జున్ మాట్లాడుతూ మైత్రి మూవీ మేకర్స్ లేకుంటే ఇలాంటి మూవీ తీయడం సాధ్యం కాదు. అలాగే ప్రతి విభాగం ఎంతో కష్టపడి పనిచేసింది. సాంగ్స్‌కి మిలియన్లు చూసినప్పుడు ఎలా వస్తాయి అనుకున్న వాటిని దేవిశ్రీ ప్రసాద్ వాటిని బిలియన్‌లో చూపించాడు. చాలామంది కొరియోగ్రాఫర్లు హీరోలకి స్టెప్పులు నేర్పిస్తారు. కానీ గణేష్ ఆచార్య మాత్రం హావభావాలు ఎలా పలికించాలో చూపించారు. ఇకపోతే దర్శకుడు విజయ్‌ను తెరపై తీసుకురావడంలో ఆయన ప్రతిభ అయితే కనబడుతుంది. ఏదైనా ఫైట్ సీన్‌లో 1, 2 రోప్ సీట్లు అయితే ఉంటాయి. కానీ నవకాంత్ చేసిన క్లైమాక్స్ ఫైట్‌లో 18-20 రోజులు తీస్తే దాదాపు అన్ని రోప్ షాట్‌లో పెట్టారు. ఇన్ని రోజులు తీసినా నాకు చిన్న గాయం కూడా పడలేదు. అది ఆయన సామర్థ్యం. ఇకపోతే 'పుష్ప' ఉన్న ప్రతి చోట 'రష్మిక' ఉంటుంది. అలాగే 'పాత ఫజీల్' ఈ సినిమాకు ఎంతో బలాన్నిచ్చారు. ఇకపోతే 'పుష్ప 2' వస్తుందని, అలాగే హిందీ సినిమాలు విడుదల తేదీని కూడా మార్చుకున్నారు. ప్రతి ఇండస్ట్రీ చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. ఒక సినిమాకి సంబంధించి అందరూ బాగా చేయొచ్చు. కానీ హిట్ ఇచ్చేది మాత్రం దర్శకుడు ఒక్కడే. నటీనటులు ఎంత కష్టపడి చేసినా దర్శకుడు సరిగ్గా లేకపోతే అది హిట్ కాదు. అలాగే నటీనటులు సరిగ్గా చేయకపోయినా సరే దర్శకుడు బాగుంటే ఆ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది. ఇన్ని వేల మంది పనిచేసాం. మనం థాంక్స్ చెప్పాల్సింది సుకుమార్‌కే. 'పుష్పల' నటనకు గాను ఆయనకు చాలామంది ప్రశంసలొచ్చాయి. ఒక సినిమాలో పాట, ఫైట్, డాన్స్ ఇలా ఏది బాగున్నా సరే దర్శకుడు దానికి అవకాశం ఇవ్వడం వల్లే జరిగింది. నేను బాగా నటించానంటే అందుకు కారణం సుకుమారే. సరైన మార్గనిర్దేశం లేకుంటే ఏ నటుడు మంచి నటుడు కాలేడు. సో, నన్ను గైడ్ చేసినందుకు థాంక్స్ అంటూ అల్లు అర్జున్ సుకుమార్‌పై ప్రశంసలు కురిపించారు. ఇక ఆయన కళ్ళ నుంచి పుట్టిన పాత్రలే మేమంతా. థియేటర్‌లో ఒక మనిషి మాట్లాడతారో అతనే దర్శకుడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ మమ్మల్ని చూసి గర్వపడుతుంది. ఇకపోతే సుకుమార్ పర్సన్ కాదు, అతను ఒక ఎమోషన్. కోలీవుడ్ లాంటి క్లిష్ట పరిస్థితులను దాటుకొని సినిమాని షూట్ చేశాం. ఇకపోతే వందల వేల మంది దర్శకులు సుకుమార్ ఏది చెప్తే అదే ఫాలో అయ్యేవాళ్ళం. అందుకే షూటింగ్ చివరి రోజు దేవుడికి ఒక్కడే నమస్కారం పెట్టుకున్నాం. ఇంతమంది కష్టానికి అర్థవంతమైన గుర్తింపు ఉండాలని, అలాగే ఈ సినిమా ఖచ్చితంగా ఎట్టికాలని కోరుకున్నా. సో, మా అందరి జీవితాలను అర్థవంతంగా చేసినందుకు సుకుమార్‌కు ధన్యవాదాలు. 5 ఏళ్ల షూటింగ్ అసలు ఈ సినిమా అవుతుందా అనిపించింది. ఈ విజయం నా అభిమానులకు అంకితం చేస్తున్నా. నా ఆర్మీని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా. మిమ్మల్ని మరింత గర్వపడేలా చేస్తా. అలాగే 'పుష్ప 3' అదేంటో నాకు మీకు తెలీదు. కానీ అదొక అద్భుతమైన ఎనర్జీలా ఉంది. అదెప్పుడు కార్యరూపం దాలుస్తుందో చూడాలి మరి అని అన్నారు అల్లు అర్జున్. ఇప్పటికే 'పుష్ప' పూర్తి కథ చెప్పలేదని, ఇక సెకండ్ ఇంటర్వెల్ అని దర్శకుడు సుకుమార్ అన్నారు. ఇకపోతే 'పుష్ప 3' అలాగే 4 ఇలా ఎన్ని భాగాలవుతుందో చెప్పలేనని అన్నారు. సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.